శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకాదాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురోః విద్యానంద గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీరాములు మా దైవము, శ్రీరాములు మాకు తండ్రి, సీతయు తల్లిన్ శ్రీరాముని కొలిచెదా. శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. ఒక పక్క నుంచి వెళ్తురు పడితే నీడ ఇంకో పక్క పడుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చెప్పుకోవాలి. మే నెల 18వ తారీఖున రాహుకేతువులు ఇద్దరు కూడా మారారు. మే నెల, ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం. జూన్ నెలలో 4వ రాశి కర్కాటక రాశి చెప్పుకున్నాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది అంటే, కర్కటస్థ నిశాకరః, వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వచ్చాడు. కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు. మరి మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి వచ్చాడు. అయితే కుంభంలో ఉన్న శని మీనానికి పోయినాడు. ఏమైంది? ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి దాకా శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు, ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు. సరే, మే నెల 18వ తారీఖున రాహు ఏమైనాడు? మీనంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు. కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు. ఈ రావటం వల్ల ఏమైంది? రాహు సప్తమ స్థానం అయితే భార్యాభర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనపడుతుంది. అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు. మరి ఈ భార్యాభర్తల్లో ఏదో రకమైన లోపల జీర్ణించుకుపోయిన ఒకళ్ళు తప్పు చేసిన బాధ బాగా ఉంది. దానివల్ల కొట్టలేరు, తిట్టలేరు, ఎగర్తించలేరు, సరైన దారికి తీసుకురాలేరు. అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది. ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరి దాన్న వాడు బతుకుదాం. సరే, ఎవరి దాన్న వాడు బతుకుదా బాగానే ఉందాయా? ఎవరి దాన్న వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, నీ దారి నువ్వు వెళ్తావు, ఆమె దారి నా వెళుతుంది, ఆమెకు ఆయన పెళ్లి చేసుకుంటుంది, నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటావు. ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారే, ఈ పిల్లల్ని ఏం చేస్తావు? ఈ పిల్లలు కనీసం 2 సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా మెలగాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా ఉంటుంది. ఈ రాహుకేతుల మధ్య సమస్య ఏమిటంటే
భార్యాభర్తల సమస్యలు విపరీతంగా వస్తాయి. డాక్టర్ దిగిపోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదాం అనేటువంటి పరిస్థితి రావటం, కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది. ఈ టైంలో జన్మ లగ్నం కూడా చూసుకోవాలి. గోచారం, నేను పిలిచే పేరుని బట్టి గోచారం చెబుతున్నాం. కానీ జన్మలగ్నం ఏమిటా అనేది చూసుకుంటే అప్పుడు కానీ తేలదండి. జన్మలగ్నం తేలాలంటే పుట్టినరోజు తారీఖు, నెల, సంవత్సరం టైము, దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు. ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి, తర్వాత శని అష్టమంలోకి రావాలి, శని మేషంలోకి రావాలి. అట్లా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది. ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే, భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు, ఇల్లాలు, కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ పరిస్థితి బాగా చెప్పుకుందాం. ఈ ధనుస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. భార్యాభర్తలకు బాగా అనుకూలమైనటువంటి టైంలో ఈ రాహు ఇట్లా మారాడు. రాహు వల్ల, కేతు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి గురువు మంచి స్థానంలో మారటం వల్ల అన్ని విధాల సప్తమ స్థానంలో శని ఉండటం చేత మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పాల్సి వస్తుంది. పైన శనికి 19,000 సార్లు జపం చేయించుకొని క్షీరతర్పణ చేసి హోమం చేస్తే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇబ్బందులు ఉండవు. రాహువుకి 18,000, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఒక బ్రాహ్మణ చేత దగ్గర కూర్చొని ఆ హోమంలో శని బాగుండని వాళ్ళు దమ్మి, కేతువు బాగుండని వాళ్ళు ఉప్పు, ఇవి అగ్నిహోత్రంలో వేసి ద్వారా